వేసుకోండి, తల మీద నీళ్ళు వేసుకుంటే అక్కడికి పోదామా? పద బాబా కోతులు ఏమి ఎగురుతుంటాయి కింద కన్నా పడినవి. పడవు కదా, ఎట్లా ఎగురుతుంటాయి చూడు, ఎట్లా ఎగిరే పడుతుంది. చాలా మంది ఉంటాయి. ఇక నీళ్ళు పడే దగ్గరికి అయితే వచ్చేసాం. దగ్గరికి వేసుకోండి వేసుకోండి, గుండెకాయ బాగా నీళ్ళు మమతా. చూడా ఒకటి వేసుకోండి జల్దీ. ఉన్నిరా ఓకేనా? వాడికి ఆకాశం బాధేస్తాడా? కావ్య, ఆకాశ్ రాండి. కావ్య, కావ్య, నవీన్ ఇంకా వెనకే ఉన్నాడా? రండి రండి. కిందకి వెళ్ళి నీళ్లు జల్లుకొని వచ్చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడైతే గిన తిరుపతికి వస్తే మీరు అస్సలు మిస్ కావద్దు, చాలా బాగుంది. ఇక టెంపుల్ కూడా ఇక్కడే ఉందన్నమాట. ఇక చూడండి, ఇక టెంపుల్ దగ్గర కూడా వచ్చి మేమైతే దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం. ఇక మేమైతే ఇప్పుడు జపాలి హనుమాన్ మందిరంకి అయితే వెళ్దాం. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా మేము వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి, వస్తువులు అయితే చాలా చాలా బాగున్నాయి. చూడండి, ఉడత అయితే కిందకు వచ్చేసింది. ఏం ఉడతది? సాకిండరా ఇది? ముంగిసి సాకినారా? ఏం అడవిలో నుంచి వచ్చిందే ఇది? ముంగీసు ముంగీసా ఉడత? జపాలి హనుమాన్ మందిరంకి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు మిస్ కావద్దు, చాలా అంటే చాలా మంచిదంట ఇక్కడికి వెళ్ళొస్తే. ఇంతకుముందు చాలా తక్కువ మందే వెళ్ళేవారు అనమాట ఇక్కడికి, ఎందుకంటే లాంగ్ అవుతుంది కాస్త. అందులో అడవి లోపల ఉన్నాడనమాట ఆంజనేయ స్వామి, అందుకని చాలా తక్కువ మంది వెళ్ళేవారు ఇంతకుముందు. ఇప్పుడైతే చాలామంది వెళ్తూ ఉన్నారండి. ఇక ఆకాశగంగకు కూడా వెళ్ళొచ్చాం కదా, ఆకలి అవుతుందంటే ఇక బొరుగులు అవి స్నాక్స్ కొన్ని తెచ్చుకున్నామన్నమాట. ఇక అవైతే తింటా ఉన్నారు అందరూ. ఈ అడవిలో ఇలా కూర్చొని తింటా ఉంటే ఎంత టేస్ట్ ఉన్నాయో. నవ్వి ఏం చేస్తున్నావు? తిను. ఈ అడవిలో ఆకలేదు కూడా ఎక్కువ, తినట్లల్లా అవి తినాలి ఇవి తినాలి. బాగుండాయా టేస్ట్? చెట్లు అయితే ఫుల్ చెట్లే ఉన్నాయి ఇక్కడైతే. అక్కడ నుంచి ఎక్కుకొని వచ్చినాం అనమాట మెట్లు. ఇంకా ఇవి ఉన్నాయి, ఎక్కేవి ఉన్నాయి, చాలా ఉంటాయి. అందుకని ఎక్కువగా చాలామంది పోరు. ఇక మేమైతే వచ్చినాము, మంచిదంట పోయి వస్తే. ఇక అంగడైతే ఉందన్నమాట, ఇక్కడే ఏమన్నా స్నాక్స్ తిని వెళ్దామని కూర్చున్నాము.
మా గ్యాంగ్ అంతా ఇక్కడ కూర్చొని ఇస్తున్నారు. వెనక ముందు కూర్చున్నారు మా గ్యాంగ్. ఎక్కుతా ఉంటారు. రాళ్ళు చూడండి అన్నీ ఇలా పెట్టినారు అనమాట. అనుకున్న కోరికలు నెరవేరుతాయని, జరుగుతాయని ఇండ్లు కట్టించుకునే వాళ్ళు ఇలా పెట్టినారు. రామా ఎక్కొస్తుంది మేము. చెట్లు అయితే బాగుంటాయి అన్నమాట. చెప్పులు లేకుండా ఎండ అనేది అనిపించదు, కాలేదు కూడా. అడవి కదా, పెద్ద పెద్ద అంగడిలో ఏం పెట్టలేదు అనమాట. అక్కడక్కడ మామిడికాయ పప్పులు, బొరుగులు, మజ్జిగ పెట్టుకున్నారు. గిర్మిట్ అయితే కలుపుతూ ఉంటారు. గిర్మిట్ బొరుగులు తీసుకొని వచ్చాకైతే అమ్మిపోయింది. అంగిళ్ళు అయితే లేవన్నమాట, పెద్ద పెద్ద అంగిళ్ళు. ఇక చూడండి, పోతూ పోతూ రాళ్ళు అయితే అందరూ ఇలా పెట్టారు. ఇక మా వారు నేను కూడా పెడతానని వెళ్ళి పెడతా ఉన్నాడు. చూడండి, మా వారైతే ఇలా రాళ్ళు పెడితే ఏదైనా అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. అందుకని చాలామంది ఇలా వస్తూ ఉంటారు కదా స్టూరు, అలా వచ్చిన వాళ్ళంతా ఇలా పెట్టి వెళ్తూ ఉంటారంట. అలా దూరం ఉంది. ఇప్పుడు అక్కడ అంగడిలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఉంది టెంపుల్. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మయ్యా, టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు ఒకసారి వచ్చింటిమి, అప్పుడు వీడియో అయితే తీయలేదన్నమాట, ఇంకా యూట్యూబ్ పెట్టినలేదు. మా పిల్లలు కూడా చిన్నపిల్లలు ఉండరు అప్పుడు. కోనేరు కూడా ఉంది చూడండి. మా వాళ్ళంతా మా గ్యాంగ్ కోనేరు చూస్తూ అన్నారు. కోనేరు ఏం నీళ్ళు గలీజు ఉన్నాయి కదా. చేపలు పెద్ద పెద్ద ఉండే. పదాం టెంపుల్లోకి పోదాం. ఇంకా అడవిలో కదా కొన్ని పెట్టినారు అంగడిలో. అయితే తినే హోటల్స్ అవి ఏమి ఉన్నట్లు లేదనుకుంటా. ఇక్కడ కాయ కొట్టేసి ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట, టెంపుల్ లోపల. వీడియో తీయచ్చు తీరాదో తెలియదు. లేస్తున్నారు. టబ్బులు అందరు కరిపిస్తూ ఉంటారు అక్కడ. మా కొడుకు కూడా వెళ్ళాడు, అక్కడ కరిపిస్తూ ఉంటాడు. ఏంటో అన్ని పిచ్చి అమ్మకాలు. నవీన్ శరత్ కరుచుకున్నా ఎక్కువ అదపు రాదు. బొట్టు వస్తా ఉందా పెట్టుకోనేకి? తీ కొంచెం వస్తుంది సన్నగా పెట్టి. ఇక వీడియో అయితే ఇంతేనండి. ముందు వచ్చే వీడియోలు కూడా చాలా బాగా వస్తూ ఉంటాయి, చూసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.